తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఒక ప్రామిస్ చేశాడు. కృష్ణానగర్ లో అవకాశాల కోసం తిరిగే రా టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పి అన్నట్టుగానే 2 సంవత్సరాలు తిరగకుండానే ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో మన ముందుకు వచ్చేసాడు. ఈ మూవీతో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ని, బంచ్ ఆఫ్ డెబ్యూటెంట్ యాక్టర్స్ ని పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీవీ అన్నది లేట్ 80s ఎర్లీ 90s యూత్ కి ఒక ఎమోషన్ అని చెప్పాలి. ఆదివారం రాత్రి దూరదర్శన్ లో వచ్చే హిందీ సినిమా కోసం రక్తాలు చిందించేవారు. మీ పేరెంట్స్ ని అడిగితే చాలా క్లారిటీగా చెప్తారు. ఆ కాలంలో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటే చాలా గొప్ప అన్నమాట. ఊర్లో ఒకటో రెండో టీవీలు ఉండేవి. అండ్ టీవీ ఉన్న ఇంట్లో ఆదివారం రాత్రి అయితే ఖచ్చితంగా జనాలు ఉండేవారు. వాళ్ళకి నచ్చితే రానిచ్చేవారు, లేకపోతే లేదు. ఇది మీ పేరెంట్స్ ని అడిగితే చాలా క్లారిటీగా చెప్తారు. వాళ్ళకు కూడా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి దీని మీద. అండ్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే చాలా క్రేజీగా ఉంది. తిమ్మరాజుపల్లి అనే ఊర్లో కొత్తగా టీవీ వస్తుంది. ఆ టీవీ తీసుకొచ్చిన పర్సన్ పేరు రాజన్న. అండ్ రాజన్న టీవీ తీసుకురావడం ఇంకో పర్సన్ కి నచ్చదు. ఈ ఊళ్ళోకి ఏమొచ్చినా ఫస్ట్ నేనే తీసుకొస్తాను, ఆడి తీసుకురావడం ఏంటన్నది అతని పాయింట్. టీవీ వల్ల ఊళ్ళో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవ వల్ల ఊరు మొత్తం డిస్టర్బ్ అవుద్ది. దీనికన్నా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏదో ఉన్నట్టుంది. ఈ ట్రైలర్ లో చూస్తే క్లారిటీగా అర్థం అవుద్ది. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం అండ్ హిస్ టీమ్ చాలా యాక్టివ్ గా ప్రమోషన్ చేస్తూ వచ్చారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అయితే కిరణ్ అబ్బవరం, ఈ సినిమా హీరోయిన్ అండ్ ఈ సినిమా హీరో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు. ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. కిరణ్ అబ్బవరం బాలయ్య బాబు గెటప్ లో కనబడ్డాడు, చెన్నకేశ్వరరెడ్డి గెటప్ లో. ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. తన భుజాల మీద వేసుకున్నాడు. సినిమా చాలా బాగా వచ్చినట్టుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఈ సినిమా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా క్లిక్ అయితే ఇంకా యంగ్ టాలెంట్ ని మన ముందుకు తీసుకొస్తాడు కిరణ్ అబ్బవరం. ఏప్రిల్ 17న తిమ్మరాజుపల్లి టీవీ మన ముందుకు రాబోతోంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ తిమ్మరాజుపల్లి టీవీ.